నమస్తే, నేను లక్ష్మి. రేపే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనగానే బంగారు షాపులకి క్యూ కట్టడం, గోల్డ్ని కనీసం గ్రామైనా కొని ఇంటికి తెచ్చుకోవటం, ఇదే చాలా మంది అనుకుంటాం. కానీ అక్షయ తృతీయకి చారిత్రక పురాణాల విశిష్టత ఎంతో ఉంది. హిందువులు అక్షయ తృతీయని పవిత్రమైన రోజుగా భావిస్తారు. జైన సాంప్రదాయంలో కూడా అక్షయ తృతీయకి ప్రాధాన్యత ఉంది. అక్షయ తృతీయని అక్తి అకాతీస్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుద్ధ శుక్ల పక్షంలో అక్షయ తృతీయ వస్తుంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా దిగ్విజయం అవుతుందని ఒక నమ్మకం. అక్షయ తృతీయ రోజునే చాలా మంది వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. స్థలాలు కొనుగోలు, వ్యాపారాలు, బంగారం కొనుగోలు, ఇలా ముఖ్యమైన పనుల్ని అక్షయ తృతీయ రోజున మొదలు పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. అక్షయ తృతీయ రోజున కనీసం పిసరంత బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు తులతూగుతాయనే నమ్మకం ముందు నుంచి వస్తోంది. అక్షయ అంటే క్షయం లేని, అంటే నాశనం లేనిది అని. తృతీయ అంటే మూడో రోజు. వైశాఖ శుక్లపక్షాన మూడో రోజున వస్తుంది కాబట్టే దీన్ని అక్షయ తృతీయ అన్నారు. శుక్లపక్షం వృద్ధికి శుభకరంగా భావిస్తారు కాబట్టి ఈ శుక్లపక్షం తదియను తృతీయగా పిలుస్తారు. పురాణాల ప్రకారం అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యత ఉంది. 4 యుగాల్లో ముఖ్యమైన త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం అయిందని చెప్తారు. మహావిష్ణువు, పరశురాముడు జన్మించిన శుభ తిథిగా పిలుస్తారు. వేదవ్యాసుడు గణపతి సాయంతో మహాభారతాన్ని మొదలుపెట్టింది కూడా అక్షయ తృతీయ నాడే. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన సుధామని కలుసుకున్న రోజు. భగీరథుడి ప్రయత్నంతో గంగమ్మ భూమిపై ప్రవహించటం మొదలుపెట్టిన సమయం ఇది. పాండవులు వనవాసంలో ఉండగా ద్రౌపదికి అక్షయ పాత్ర సిద్ధించిన రోజుగా కూడా చెప్తారు. అక్షయ పాత్ర అంటే తరగని ఆహారాన్ని అందించేది, కోరుకున్న వస్తువుల్ని అనుగ్రహించే పాత్ర. అక్షయ తృతీయ రోజున పుణ్యతీర్థాల సందర్శనం, పుణ్య స్నానాలు చేయటం, ఉపవాసాలు ఉండటం అనాదిగా వస్తున్న ఆచారం. గణపతి, శ్రీ మహాలక్ష్మి, మహావిష్ణువు, కుబేరుడు, ఇలా పలు దేవతామూర్తుల్ని ఈరోజు ఆరాధిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు, వజ్రాలు, నవరత్నాలని ఆయా రాసుల వారు కొనుగోలు చేయటం వల్ల వారి జీవితాల్లో మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. వివాహాది శుభకార్యాలకు అక్షయ తృతీయ దివ్యమైన రోజుగా చెప్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈ విశిష్టమైన రోజున శుభకార్యాలను, శుభప్రదమైన పనుల్ని శ్రీకారం చుట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అక్షయ తృతీయకు బంగారాన్నే ఎక్కువగా ఎందుకు కొంటారు? ఇది చాలా మందికి వచ్చే సందేహం. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అనేది శుభ సూచికంగా అంతా భావిస్తారు. కానీ ఖచ్చితంగా అందరూ బంగారం మాత్రమే కొనాలి అనే రూలేం లేదు. తాహతకు తగ్గట్టుగా శుభ సూచకంగా ఉండేలా కొత్త పనుల్ని ప్రారంభించటం, లోహాలు, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేయటం మంచిదని ఒక నమ్మకం. ఇందులో భాగంగా గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. ఇక బంగారాన్నే ఎందుకు కొంటారంటే భారతీయులు గోల్డ్ని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు, శుభకరంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున ఇష్ట దైవారాధన చేసి పూజల్లో బంగారాన్ని కూడా పెడుతుంటారు. పైగా అక్షయ తృతీయ రోజు అత్యంత శుభప్రదమైన ముహూర్తంలో ఇలాంటివి కొనుగోలు చేయటం వల్ల ఇంట్లో శుభాలు, ఐశ్వర్య వృద్ధి జరుగుతుందని నమ్ముతారు. పెట్టుబడులు, కొనుగోళ్లకు దీన్ని మంచి రోజుగా భావిస్తారు కాబట్టి జ్యువెలరీ షాపుల్లో అక్షయ తృతీయ రోజున రద్దీ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ ఒక ఆర్థిక పెట్టుబడిగా ఇండియన్స్ భావిస్తారు. అలంకరణతో పాటు కుటుంబానికి అత్యవసర సమయాల్లో ఆదుకునే, ఉపయోగపడే వస్తువు కింద గోల్డ్ని చూస్తారు. మిగతా రోజుల్లో కూడా గోల్డ్ కొనుగోళ్లుంటాయి. కాకపోతే అక్షయ తృతీయ చాలా మంచి రోజన్న భావనతో బంగారు నగలు, నాణ్యాలు, బిస్కెట్లు ఇలా తోచినంత గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. అందుకే మిగతా రోజులతో పోల్చితే బంగారం కొనుగోళ్లు అక్షయ తృతీయ రోజు ఎక్కువగా ఉంటాయి. పైగా గోల్డ్ షాపులు కస్టమర్లని ఆకట్టుకునేలా పలు రకాల ఆఫర్లని ఈ సందర్భంగా ప్రకటిస్తుంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొందరు వెండి ఇతర విలువైన లోహాల్ని కూడా కొంటుంటారు. ఆలయాలని దర్శించుకుని బంగారం కొనుగోలు చేయటం మంచిదని కొందరు భావిస్తారు. సింహాచలం ఆలయంలో అక్షయ తృతీయ రోజునే చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. కొందరు అప్పన్న దర్శనం తర్వాత బంగారం కొనడం చేస్తుంటారు. ఉత్తర భారతదేశంలో గంగా స్నానం చేసి బంగారం కొనటం, దాన ధర్మాలు చేయటం మంచిదని దీన్ని ఆచరిస్తారు. ఇక మహారాష్ట్రలో చూస్తే బంగారంతో పాటు కొత్త వస్తువుల్ని కొని విష్ణు పూజలు చేస్తారు. పుణ్యతీర్థాలు, నదీ స్నానాలు, దాన ధర్మాలు అక్షయ తృతీయ రోజున చేస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా గోల్డ్ రేట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. మరి బంగారం కొంటే మంచిదని భావించే కస్టమర్లు జ్యువెలరీ షాపులకు ఎంతవరకు వెళ్తారు? ఎంత మేరకు గోల్డ్ కొంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపే అక్షయ తృతీయ. అయితే అక్షయ తృతీయ అనగానే మనందరికీ బంగారం గుర్తొస్తుంది. బంగారం షాపులకి క్యూ కట్టడం, గోల్డ్ని కనీసం గ్రామైనా కొని ఇంటికి తెచ్చుకోవటం, ఇది చాలా మంచిదని అనుకుంటాం. కానీ అక్షయ తృతీయకు చారిత్రక పురాణాల విశిష్టత ఎంతో ఉంది. ఇంతకీ అక్షయ తృతీయకు బంగారాన్నే ఎక్కువగా ఎందుకు కొంటాం? అక్షయ తృతీయ విశిష్టత ఏంటి అనే వివరాలన్నీ మనతో మాట్లాడేందుకు ఆధ్యాత్మికవేత్త పాలెపు రాజేశ్వర్ సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సిద్ధాంతి గారు, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అక్షయ తృతీయ అంటే ఎంతో విశిష్టత ఉంది, ఎంతో పురాణ గాథ కూడా ఉంది. ఎన్నో విశిష్టతలు కలిగిన అక్షయ తృతీయని కేవలం మనం అందరికీ తెలిసిన వరకు బంగారం కొనే రోజు, ఆ రోజు బంగారం కొంటే మంచిది, ఇక్కడ వరకు మాత్రమే తెలిసిన వాళ్ళకి ఏం చెప్తారు? ఈ యొక్క ప్రశ్న చాలా బాగా అడిగారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనజాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తవాన్ త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అక్షతృతీయ, అక్షయము అనంటే తరిగిపోలేనటువంటిది, క్షయము కానటువంటిది అక్షయము అనేటువంటి అర్థం వస్తుంది సంస్కృతంలో. మరి ఏదయ్యా అక్షయంగా ఉండేటువంటిది ఏది ఉంటుంది? మన ధనధాన్యాలు ఉంటాయా? మనకు బంగారం కొనాలి అని చెప్తూ ఉన్నారు. బంగారం శాశ్వతమా? మన తాతలు తరాల దగ్గర అది వందల తులాల బంగారం కిలోల కొద్దీ కూడా ఉండేటువంటి వారిని చూస్తూ, ఈరోజు మాసంతయు కూడా లేనటువంటి వారిని చూస్తూ ఉన్నాం. మనం సంపాదించుకున్నటువంటి పేరు ప్రతిష్టలు, మన ధర్మము, మన కీర్తి, అవే శాశ్వతమైనటువంటి అంశాలు. మనం సంపాదించుకున్న పుణ్యమే మనకు శాశ్వతమైనటువంటిది, అది తరిగిపోలేనటువంటిది. కనుకనే ఈ యొక్క అక్షతృతీయ అనేక విధమైనటువంటి విషయాలను చెబుతూ ఉంది. పురాణ గాథల్లో దీని యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పనైనటువంటిది. అట్లాంటి ప్రాముఖ్యతలు అనేటువంటిది బయట తెలియక దీని యొక్క ప్రచారం అనేటువంటిది ఓన్లీ బంగారంతో ముడిపడి ఉన్నటువంటి స్థితిగా, అసలు బంగారం కొనడం అనేటువంటిది శాస్త్రంలో లేదు. కొంటే పాపం అనేటువంటి విషయమే చెప్పబడింది. ఎందుకు అనంటే కలిపురుషుడు ఏ వస్తువులపైన ఎక్కువగా ఆయన యొక్క ఆహ్వానం ఉంటుంది అనంటే మనిషి యొక్క కోరిక పెంచేటువంటి వస్తువు ఈ యొక్క అక్షతృతీయ రోజు మనం కొనేటువంటి బంగారం ఏదైతే అనుకుంటున్నామో ఆ బంగారం పైన కలిపురుషుని యొక్క ఆహ్వానం ఉంటుంది. కనుక పాపాన్ని మూట కట్టుకున్నటువంటి వారు అవుతాం.
కోరికలు పెంపొందించుకున్నటువంటి వారు అవుతాం. వీలైనంత వరకు కూడా అట్లాంటి పాపాలు అనేటువంటివి చేయకూడదు. మన తాతలు తరాలు ఏ విధమైనటువంటి పద్ధతితో ఈ పండుగను ఆచరించారు, వీలైనంత వరకు అదే విధమైనటువంటి విధానంతో మనం ఉండాలి. మీ తాతగారిని అడగండి, మీ బామ్మగారిని అడగండి. అంతెందుకండి, ఎవరైనా మీ నాన్నగారి చిన్నప్పుడు ఎవరైనా అక్షతృతీయ రోజు బంగారం కొన్నారేమో అడగండి. ఎవరు కొనలే. ఈ కొద్ది కాలం, సుమారుగా ఎక్కువ అయితే ఒక 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ విధమైనటువంటి నానుడి, ఈ ఆచారాన్ని ఈ జ్యువెలరీ షాప్స్ కానీ వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క లాభాపేక్ష కోసం, వారి వ్యాపార వృద్ధి కోసం ఇవన్నీ కూడా ప్రచారం చేశారు. లక్ష్మీదేవి అన్న వెంటనే వారు బంగారాన్ని చూపిస్తూ ఆ బంగారు వస్తువు మాత్రమే లక్ష్మీప్రదం అనేటువంటి విధంగా చూపిస్తూ ఉన్నారు. అసలు లక్ష్మి అంటే సంతోషము. ఈరోజు సంతోషకరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యపూరితమైనటువంటి అంశాలు, సౌభాగ్యపూరితమైనటువంటి విషయాలు, అవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి అంశమే. ఎంతటి బంగారం ఒక్కటి మాత్రమే కొనటం అనేది కరెక్ట్ కాదు, ఇక చాలా అంశాలు కూడా ఉంటాయి. అటువంటి కార్యక్రమాలు కూడా చేయటం మంచిదంటారు. ఇంకా చాలా కార్యక్రమాలు కాదు, అసలు చేయాల్సిందే ఆ కార్యక్రమాలు. ఏమిటి అంటే అక్షతృతీయ రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి, గౌరీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి, సుహాసినులకు పూజ చెయ్యాలి. ఎవరికైనా కానీ, బ్రాహ్మణులకు కానీ, బాటసారులకు కానీ నీరు దానం చెయ్యాలి, మజ్జిగ దానం చెయ్యాలి, పెరుగు దానం శ్రేష్టమని చెప్పబడింది. పితృదేవతల యొక్క సంతర్పణ శ్రేష్టము, వస్త్రదానాలు, పాదుక దానం చేయడం, అవన్నీ కూడా కాదని ఓన్లీ బంగారం వైపే వెళ్ళేటువంటి స్థితి మాత్రం పనికిరాదు. ఓన్లీ బంగారం అనేటువంటిది మాత్రం ఏమాత్రం చెప్పలేదు, ఇవన్నీ చెప్పి బంగారం మాత్రమే కొనాలి అని ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త దివ్యారమణి గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం అంటే అనేక కార్యక్రమాలు, అనేక విధాలటువంటి విశిష్టత కలిగిన రోజుని కేవలం బంగారం కొనుగోలు చేయడం వరకు మాత్రమే పరిమితం చేసి, ఇక్కడ ఎంతసేపటికి కూడా అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలు అంతవరకే అయిపోయింది. ఈ రోజు ఏం చేస్తే మంచిది అని మీ మాటలో? అక్షయ తృతీయ రోజు మనకందరికీ తెలిసిందే, వైశాఖ శుక్ల తృతీయ అయితే మనం దీన్ని తృతీయ అని పిలుచుకోవచ్చు, లేదంటే అక్షయ తృతీయ అని పిలవచ్చు. అయితే ఇది ఒక యుగానికి ఆరంభ దినం. అంటే మనం ఉగాది అని ఎలాగా మనం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అవన్నీ చేస్తూ మనం ఉగాది కాలక్షేపాలని చేస్తూ ఉంటాము. ఉగాది రోజున మనం ఏం చేస్తాము, ఒక కుండతోటి నీళ్ళని ప్రతి ఒక్కరికి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆ కుండలో అన్ని రకరకాల ద్రవ్యాలని కూడా వేసి దాన్ని దానం ఇస్తాం. అలాగే ఎప్పుడు కూడా ఉగాది అనేసరికి ఏంటి అని అంటే గనక ఆ రోజున ప్రారంభించే పని మంచిదై ఉండాలి. అందుకని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక కారు కొనుక్కోవడమో, ఫ్రిడ్జ్ కొనుక్కోవడమో, ఇంట్లో విలాస వస్తువులు కొనుక్కోవడమో, విలాసం పెరుగుతుంది, విలాసానికి సంబంధించినవన్నీ పెరుగుతాయి, లేకపోతే బంగారం కొనుక్కోవడమో, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అక్షయంలాగా మనకి పెరగాల్సింది ఏంటి అని అంటే కనుక మన పూర్వీకులు ఎప్పుడు మనకి అక్షయంలాగా పెరగాల్సింది ఎంతసేపు దేవతలకి ఎవరికైతే మనకి తర్పణాలు ఇస్తుంటామో ఆ తర్పణాలు అక్షయంలాగా పెరగాలి. అలాగే మనం చేసే దాన ధర్మాది క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి అక్షయంలాగా పెరగాలి. ఎందుకంటే పుణ్యం అక్షయంలాగా పెరిగితే గనక ఆ పుణ్య ఫలంతో మీ మరు జన్మ, వచ్చే జన్మ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవాల్టి రోజున ఒక మానవుడిగా మనం నిర్ణయించుకునే అధికారం మనకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి దాన్ని అక్షయ తృతీయ రోజున చేసే కార్యక్రమాల్లో వినియోగించాలి అని చెప్తున్నాడు. అయితే ఇది చక్కటి గ్రీష్మ ఋతువు, అందరికీ తెలిసిందే. ఈ గ్రీష్మ ఋతువులో వేసవి తాపానికి సరిపడే వస్తువుల్ని దానము చేయడము, మంచినీటు దీంట్లో ప్రధానం, ఆహారము ప్రధానము. ఎప్పుడు కూడా అన్నాన్ని దానం చేయకపోతే కర్ణుడంతటి వాడు వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. స్వర్గాది లోకాల్లో ఉన్న భోగభాగ్యాల్ని అనుభవించే అర్హత దొరికినా ఆహారం దొరకలేదంట కర్ణుడికి. అందుకని భూమి మీదకి వచ్చి మళ్ళీ అన్నదానం చేయాల్సి వచ్చింది. కాబట్టి అన్నదానం మన దాంట్లో విశేషమైన ప్రాముఖ్యతని సంతరించుకుంది. అలాగే నీటిని, ఒక కుండ నిండా నీటిని దానము చేయడం. ఇది కాకుండా ఇదంతా ఎవరికి దానము చేయాలి అని అంటే గనక అర్హత కలిగిన వారికి దానము చేయాలి అంటారు. ఏదైనా అవసరం లేని వాడికి దానం ఇచ్చామనుకోండి, ఒక బాటిల్ నిండా నీళ్లు పట్టుకెళ్తున్న వాడికి ఒక కుండ దానం ఇచ్చామనుకోండి, వాడు దాన్ని పడేసిపోతాడు. బాటిల్లే తేలిగ్గా ఉంది, నేను దీన్నే పట్టుకెళ్ళగలను అని చెప్పేసి. అలా కాకుండా రోడ్డు మీద ఉన్న బాటసారిని వెతుక్కుని, లేదు మేము రోడ్డు మీద ఉన్న వాళ్ళని వెతుక్కుని చేయలేము అంటే గనక ఏదైనా గుడికి వెళ్ళి ఒక బ్రాహ్మణుని వెతుకుని ఆ బ్రాహ్మణుడికి నిత్య అన్నదానము
అంటే వారికి అన్నానికి కావాల్సిన ఆహార పదార్థాలని అన్నిటిని ఇచ్చి, దానితో పాటు వారికి ఒక చొప్పులు, గొడుగు, కొండతోటి నీళ్ళని ఇలాంటివన్నీ దానం చేయడము, ఇలాంటివి చేసి పితృతర్పణాలని చేయాలి. పితృతర్పణాలని చేస్తే ఈ పితృతర్పణాలు అక్షయ లోకాలు మనకి సిద్ధింపజేస్తాయి అని చెప్పి మనకి ఈ పురాణ వచనం. ఓకే, అంటే బంగారాన్ని కొనుక్కొని లేదంటే ఏవైనా వస్తువులు మనం కొనుక్కొని మనం కొనుక్కోవడం కాదు, దాన ధర్మాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఇవ్వటం వల్ల మంచి జరుగుతుంది ఈ రోజు అని చెప్తున్నారు. సో రాజేశ్వర్ సిద్ధాంతి గారు, అయితే ఈ అక్షయ తృతీయ నాడు త్రేతాయుగం ప్రారంభమైందని, అలాగే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదికి అక్షయ పాత్ర కూడా సిద్ధించిన రోజు అని, ఇట్లా అనేక విషయాలు అనేవి పురాణాల ద్వారా మనం ఈ మధ్య కాలంలో తెలుసుకుంటూ వచ్చాం, అంటే బంగారాన్ని కాకుండా. సో పురాణాలు ఏం చెప్తున్నాయి ఈ రోజు గురించి? మనకు ముఖ్యంగా మన పండుగలు అనేటువంటి ఏర్పాటు అయినటువంటి విషయాలు, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక కృతజ్ఞత, ఆయన అనుగ్రహమే ఈ పండుగలుగా చెప్పవచ్చు. పూర్వం మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, ప్రక్షాళన కాలనటువంటివి, ఎట్లాంటి చాలా గొప్పనైనటువంటి చాలా పెద్ద తప్పులకు కూడా భగవంతుడు చిన్నవాటితో మనకు ముక్తిని అనేటువంటిది, మోక్షాన్ని ఇచ్చేటువంటి స్థితి. వాటిలో ఈ అక్షతృతీయ చాలా గొప్పనైనటువంటిది. మనకే కాకుండా మన యొక్క పితృదేవతలకు కూడా జీవన్ముక్తి అయ్యేటువంటి వాటిలో ఈ అక్షతృతీయ చాలా శ్రేష్టమైనటువంటి విషయము. షణ్ణవతి శ్రాద్ధాలు అని పేరు. అంటే 96 రకాల శ్రాద్ధాలు. వాటిలో పితృకర్మలకు, మన పితృదేవతల యొక్క ముక్తి కోసం, వారికి అక్షయ పుణ్యలోక ప్రాప్తి కోసం, బ్రహ్మలోక ప్రాప్తి కోసం ఈ అక్షతృతీయ ఉపయోగపడుతుంది. కొంతమందికి కర్మకాండలు వారి యొక్క పుత్రుడు చేయలేకపోవచ్చు, యాక్సిడెంటల్ మరణాలు జరగవచ్చు, ఆత్మాహుతులు జరగవచ్చు, గర్భస్థ శిశువులు భ్రూణహత్యగా అయినటువంటి కావచ్చు, అనుకోకుండా కూడా గర్భంలో చనిపోవచ్చు. కనుక వారికి ఏ విధమైనటువంటి మరణమైనా కానీ వారికి విముక్తి కలిగేటువంటిది, మోక్షప్రద పరమైనటువంటి అత్యుత్తమమైనటువంటి కార్యం చేసేటువంటి రోజు ఏమిటయ్యా అంటే ఈ అక్షతృతీయ. అక్షతృతీయ రోజు చేసినటువంటి క్రతువుల చేత మన పితృదేవతలకు ఏ విధమైనటువంటి మరణం చెందినా కానీ వారికి విముక్తి అనేటువంటిది అవుతుంది, వారికి అక్షయ పుణ్యలోక ప్రాప్తి అనేటువంటిది అవుతుంది. శ్రాద్ధకర్మలు కూడా పూర్వకాలంలో ఈ రోజు నాడు పెట్టేటువంటి వారు, అట్లా పెట్టలేనటువంటి పక్షంలో, అంటే శ్రాద్ధకర్మంలో ఏ విధంగానైతే పిండ ప్రదానాదులు శాస్త్రబద్ధమైనటువంటి విషయంగా చేసే స్థితులు చేయలేనటువంటి వారు, ఒక బ్రాహ్మణికి భోజనం పెట్టడం, కొంతమందికి సంతర్పణ చేయడం, భోజన సంతర్పణాదులు చేయడం, లేదంటే స్వయం పాకాదులు దానం ఇవ్వడము, మన పితృదేవతను తలుచుకుని నువ్వులు నీళ్లు వదిలేయడము, ఈ యొక్క అక్షతృతీయ రోజు చేయడం చేత వారికి ఖచ్చితంగా వారికి వారి యొక్క పితృదేవతలకు జీవన ముక్తి అనేటువంటిది అవుతుంది. రమణి గారు, ఒక పండగ పూట కావచ్చు, లేదంటే ఏదన్నా మంచి రోజు కావచ్చు, ఆ రోజుల్లో మనం కొన్ని కార్యాలు ఖచ్చితంగా చెయ్యము, అనేక కార్యక్రమాలు చెయ్యాలి అని అనుకుంటాము, వాటికి సంబంధించి మాట్లాడుతూనే ఉంటాము. అయితే చెయ్యకూడనివేంటి మరి అక్షయ తృతీయ రోజు? అక్షయ తృతీయ రోజు భోగ వస్తువుల్ని కొనుక్కోవడం చేయకూడదు, అబద్ధాలు ఆడడం చేయకూడదు, పాపపు పనులు చేయకూడదు. ఎందుకంటే వేటి ఫలమైనా అక్షయంగా సిద్ధిస్తుంది కాబట్టి చేసే ధర్మ కార్యాలు, దాన కార్యాలు, పితృకార్యాలు ఇవన్నీ మీకు చక్కటి సాఫల్యాన్ని ఇస్తాయి. అంటే ఈ జన్మకి రకరకాల జన్మలు, ఎన్ని జన్మలు ఎత్తుతామో, ఈ ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తుతుందో ఎవరికి తెలియదు. అలాంటి అన్ని జన్మలకి కావలసిన అక్షయ ఫలాన్ని పొందుతారట. మనకి భవిష్యోత్తర పురాణంలో ఒక కథనం ఉంది. సాకల నగరంలో ఒక ధర్ముడనే వైశ్యుడు ఉండేవాడు అనమాట. ఆ ధర్ముడనే వైశ్యుడికి బుధవారం రోజు రోహిణీ నక్షత్రయుక్తంగా అక్షయ తృతీయ వస్తే గనక ఆ రోజు చేసిన దానము, ధర్మము ఏదైతే ఉంటుందో అది విశేషమైన ఫలదాయిని అవుతుంది అని ఆ కథ వింటాడు. ఎక్కడో పురాణం చెప్తూ ఉంటే, వెనకటి కాలంలో పురాణాలు చెప్పేవాళ్ళు కదా, అలా హరికథలు చెప్తున్నప్పుడు విని
ఆయన అనుకోకుండా ఒక రోజున బుధవారం రోజు అక్షయ తృతీయ రోహిణి నక్షత్రయుక్తంగా రావడం, మనకి ఈసారి కూడా అలాగే బుధవారం రోజు అక్షయ తృతీయ రావడం, రోహిణి నక్షత్రయుక్తంగా రావడం జరిగింది కాబట్టి ఈ కథనాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ రోజున ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే భార్య ఆపేస్తూ ఉంటుంది, అన్ని దానం చేసేస్తే మన పరిస్థితి ఏంటి అని. అడ్డు అదుపు లేకుండా వివిధ రసాల్ని, అన్నాన్ని, తేనెని, పాలు, పెరుగు ఇలాంటివన్నిటిని దానం చేసి ఇంట్లో ఉన్న సువర్ణాన్ని కూడా దానం చేస్తాడు. మరుజన్మలో అతనికి ఒక రాజయ్యి ఆయన ఎంత దానము చేసినా తరగనంత సంపదని ఆయన సొంతం చేసుకుంటాడు. అయినా కూడా ఎప్పుడు కూడా దానాన్ని వదిలిపెట్టకుండా దానాలు చేయడం వల్ల తనకి స్వర్గంలో కూడా అక్షయమైన స్థితి కలుగుతుంది. అందుకని ఈ అక్షయ తృతీయ నాడు చేసే దానం యొక్క ఫలము చెప్పబడింది. తల్లిదండ్రులకి, పితరులకి కూడా ఆయన ఏం చేస్తాడంటే గంగా స్నానం చేసి తర్పణాలని వదులుతాడు. ఇలా ఇవన్నీ ఎందుకు మనం ఒక కథనం చెప్పుకుంటాము అని అంటే గనక ఎవరికైనా కలియుగంలో జరిగిందా, జరిగితే మనం చేస్తే మన వాటికి జరుగుతుందా, మనకు ఒక ప్రూఫ్ కావాలి, ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఆ ఎగ్జాంపుల్ ఇది ఇలా జరిగింది అని తెలియడం వల్ల మనము కూడా చేస్తే మన పితరులు తరిస్తారు. అవును, వారు తరిస్తే గనక మనం కూడా తరించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఈ రోజున విష్ణువుని గనక అక్షంతలతోటి ఆరాధన చేసిన విష్ణువుకి చందనోత్సవం మనకు తెలిసిందే. సింహాచలంలో ఇవాటి రోజున చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ చందనోత్సవం జరిగేది ఎందుకు అని అంటే గనక కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రం. కృత్తికా నక్షత్రం అంటే అగ్ని సంబంధ నక్షత్రం. అలాగే వేసవి మండుటెండలు మనకి. ఈ ఎండల్లో ఈ కృత్తికా నక్షత్రంలో ఎప్పుడైతే ఆయనకున్న చందనాన్ని ఒలుస్తారో ఆ వేడి తాపాన్ని ఆయన తట్టుకోలేడట. అందుకని ఆయనకి సహస్ర ఘట్టాభిషేకం చేస్తారు. ఘట్టాభిషేకం అంటే కుండలతోటి అభిషేకం చేయడం. ఆయనకి ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఈ అక్షయ తృతీయకి. అంటే అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనుక్కునే రోజు మాత్రమే కాదు, దాన ధర్మాలు చేసే రోజు, అలాగే ఎన్నో మంచి కార్యాలు చేయాల్సిన రోజు అన్న విషయాన్ని మీ ద్వారా ఈరోజు 10TV ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేసాం. ఇరువురికి కూడా ధన్యవాదాలు. రాజేశ్వరి సిద్ధాంతి గారు అలాగే రమణి గారు, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం అక్షయ తృతీయకి సంబంధించి. స్టే ట్యూన్ టు 10TV.